అప్కమింగ్ ప్రిలిమ్స్ 2020 అక్టోబర్ 4 జరుగుతుంది. అయితే అందులో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కన్‌ఫ్యూజ్డ్ టాపిక్. అయితే ఈ ఇయర్ ఆ సబ్జెక్ట్‌ని క్లారిటీగా ఎలా చదువుకోవాలి? ఈ సంవత్సరం ఐఆర్‌లో వచ్చే 15 రోజులు జాగ్రత్తగా రోజుకొక హాఫ్ అన్ అవర్ చదివినా ఐఆర్‌లో మార్కులు కొట్టేయచ్చు. దానికి కొన్ని ప్రధానమైన అంశాలు చూసుకోవాలి. ఉదాహరణకి ఇండియా 8th టైం యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో నాన్ పర్మనెంట్ మెంబర్ అయింది. యుఎన్ఎస్సి గురించి చూసుకోవాలి. తర్వాత రీసెంట్గా ఇండియన్ జడ్జ్ మిస్టర్ దల్వీర్ భండారి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి రీఎలెక్ట్ అయ్యారు. చాలా టఫ్ కాంపిటీషన్లో ఇండియాకి యునానిమస్గా చాలా వరకు అన్ని ఓట్లు వచ్చాయన్నమాట. ఇది చూసుకోవాలి. దాంతోపాటు ఇండియా ఏ యుఎన్ సంస్థలో ప్రధాన భూమిక పోషిస్తుందో చూసుకోవాలి. అండ్ ఈ మధ్య అమెరికా WHO మీద చాలా ఎలిగేషన్స్ వేసింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అది చూసుకోవాలి. యునెస్కో అండ్ రీసెంట్గా అమెరికా UNHRC నుంచి కూడా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి కూడా బయటకు వచ్చింది. అండ్ ఈ మధ్య ఒక ట్రెండింగ్ టాపిక్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అది కూడా చూసుకోవాలన్నమాట. తర్వాత ఇంపార్టెంట్ యుఎన్ ఆర్గనైజేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ లేకపోతే మనం ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ వీటి ఫంక్షన్స్ ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. అండ్ భారతదేశం విషయానికి వస్తే ఇండియా చైనా రిలేషన్స్లో లాస్ట్ 3 months నుంచి ప్రతిరోజు న్యూస్లో ఉంది కదా, ఆ బార్డర్లో లొకేషన్స్ చూసుకోవాలి. ఇండియా చైనా సెక్టర్లో రకరకాల పాసెస్, ఈ పాసెస్లో ఎక్కడెక్కడ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఇండియా చైనా మధ్య ఏమేమి పాసెస్ ఉన్నాయో చూసుకోవాలి. ఇండియా నేపాల్ బార్డర్లో కాలాపాని, లిపు లేక్, లింపియాదురా, మొత్తం ఇండియా నేపాల్లో ఇండియన్ స్టేట్స్ నేపాల్ బార్డర్లు ఏమేమి ఉన్నాయి అవి. తర్వాత ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ కూడా చూసుకోవాలన్నమాట స్టేట్స్ పరంగా ముఖ్యంగా. తర్వాత మనం నార్త్ అమెరికా ముఖ్యంగా అమెరికా ఇండియా రిలేషన్స్ వస్తే కార్సా గురించి, రీసెంట్గా లెమోవా, కామ్కాజా ఈ రెండు కూడా న్యూస్లో ఉన్నాయి. బెకా సైన్ అవ్వలేదు ఇండియాకి అమెరికాకి మధ్య, వాటి గురించి. అలానే ఇండియా అమెరికా వీసాస్ ఇష్యూస్ గురించి. ఈ మధ్య November 3 అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ నుంచి రాబోతున్నాయి అనమాట. నాకు బాగా గుర్తు 2006లోనో 5లోనో ప్రిలిమ్స్ ఎగ్జామ్లో జార్జ్ బుష్ అప్పుడు కంటెస్ట్ చేస్తున్నారనమాట. ఆయన ఏ స్టేట్ని రిప్రజెంట్ చేశారు అప్పట్లో, అమెరికాలో ఏ స్టేట్కి సంబంధించిన ఆయన అని క్వశ్చన్ వచ్చింది. సో మీరు ఇవి కూడా చూసుకోవాలి అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ గురించి. తర్వాత సౌత్ అమెరికా విషయానికి వస్తే ఇయర్ బ్రెజిల్లో అమెజాన్ ఫారెస్ట్ గురించి, లిథియం ట్రయాంగిల్, ఈక్వెడర్ దగ్గర కైలాస్ ఐలాండ్స్ గురించి ఇవన్నీ న్యూస్లోకి వచ్చాయి. తర్వాత ఇయర్ మిడిల్ ఈస్ట్లో మ్యాప్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ముఖ్యంగా ఇజ్రాయెల్, పాలస్తీనా వీటికి సంబంధించి వెస్ట్ బ్యాంక్, గాజా, గోలన్ హైట్స్ ఇవన్నీ చూసుకోవాలి. దాంతోపాటు ఇజ్రాయెల్ UAEకి పీస్ ప్లాన్ ఒకటి వచ్చింది, దాని గురించి. టర్కీలో ఈ మధ్య హగియా సోఫియా అనే మ్యూజియంని మాస్క్గా మళ్ళీ కన్వర్ట్ చేస్తున్నారు, హగియా సోఫియా గురించి. తర్వాత ఇరాన్ అమెరికా మధ్య జరిగిన గొడవలు, కాన్ఫ్లిక్ట్స్. తర్వాత అటాక్స్, ప్లేసెస్ ఇన్ న్యూస్. అమెరికా ఇరాన్ వాళ్ళపైన ఎక్కడ అటాక్ చేస్తుంది, ఇరాన్లో ఉన్న హిస్టారికల్ ప్లేసెస్ని అమెరికా టార్గెట్ చేయాలనుకుంటుంది ఇవన్నీ. తర్వాత UAE వాళ్ళు కొత్తగా మార్స్ మిషన్, న్యూక్లియర్ ప్లాంట్ ఇవన్నీ తీసుకొచ్చారు, వాటి గురించి ఇవన్నీ చూసుకోవాలి. తర్వాత ఆఫ్రికాకి సంబంధించి ఏషియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్ చెప్పి జపాన్ ఇండియా వాళ్ళు మోడీ గారు, షింజో అబే గారు ఐడియా అనమాట ఇది. ఆఫ్రికా ఏషియా గ్రోత్ కారిడార్ AAGC అదొకటి. తర్వాత క్వాడ్లేటరల్ సెక్యూరిటీ డైలాగ్ చాలా న్యూస్లో ఉంది. ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ ఇది ఒకటి. మలబార్ ఎక్సర్సైజెస్, జాయింట్ ఎక్సర్సైజెస్ మొత్తం చూసుకోవాలి. ఇండియాకి వేరే కంట్రీకి మధ్య ఉన్న జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్, నేవల్ ఎక్సర్సైజెస్ అవన్నీ. తర్వాత మనం పాకిస్తాన్ విషయానికి వస్తే FATF ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఒకటి, చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్, ఇండియా కడుతున్న హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్, ఇందస్ వాటర్ ట్రీటీ ఉంది కదా, ఇందస్ వాటర్ ట్రీటీలో దానికి సంబంధించిన డీవియేషన్స్ కానీ ఈ మధ్య వస్తున్న హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఇండియా రాట్లే పవర్ ప్రాజెక్ట్ కడుతుంది, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్, దాని మీద చాలా ఇష్యూ అవుతుందన్నమాట. ఇందస్ వాటర్ ట్రీటీ గురించి కూడా చూసుకోవాలి. తర్వాత రైజినా డైలాగ్ ఇయర్ చాలా ఇంపార్టెంట్. రైజినా డైలాగ్ చాలా సంవత్సరాల నుంచి క్వశ్చన్ వస్తుంది అనుకున్నాను, 2-3 years నుంచి రావట్లేదు. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే సంస్థ మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్తో కలిసి రైజినా డైలాగ్ అనమాట, అది చూసుకోవాలి. తర్వాత మనం పాకిస్తాన్తో కంపల్సరీ FATF ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. అండ్ మనం గమనిస్తే రష్యా ఇండియా ఇవన్నీ ఉన్నాయి, లేదా అమెరికా ఇండియా క్వాడ్ ఆల్రెడీ చెప్పాను, అమెరికా ఇండియా ఆస్ట్రేలియా జపాన్. ఇప్పుడు రష్యా ఇండియాతో RIC రష్యా ఇండియా చైనా ఒకటి, బ్రిక్స్ ఒకటి. రీసెంట్గా SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, SCOలో మనకి ఒక చిన్న సబ్ ఆర్గన్ ఉంది, RATS అని చెప్పి, రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్, దాని మీద కూడా చూసుకోవాలి. RATS షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో 3 years బ్యాక్ ఇండియా మెంబర్ అయింది కాబట్టి, SCOలో 3 years బ్యాక్ ఇండియా మెంబర్ అయింది కాబట్టి RATS గురించి కూడా చూసుకోవాలి. అండ్ ఈ మధ్య మనం చైనాతో ఇన్ఫార్మల్ సమ్మిట్స్ 2 కండక్ట్ చేసాం, ఒకటి వుహాన్లో, రెండోది మహాబలిపురంలో.
సో ఇన్ఫార్మల్ సమ్మిట్ రష్యాతోనేమో సొచిలో చేసాం, ఇన్ఫార్మల్ సమ్మిట్ అనమాట. సో మీరు మహాబలిపురంలో హిస్టారికల్ సైట్స్ గురించి కూడా చూసుకోవాలి. మహాబలిపురం బేసికల్గా టార్గెట్ చేయాలన్నమాట. దాంతోపాటు వుహాన్, కరోనా వైరస్ స్టార్ట్ అయింది కూడా వుహాన్ కదా, సో వుహాన్ లొకేషన్ చూసుకోండి, వుహాన్ చుట్టూ మ్యాప్ పాయింటింగ్ చూసుకోండి. లెబనాన్ ఈ మధ్య బాగా న్యూస్లో ఉంది, లెబనాన్లో అమ్మోనియం నైట్రేట్ కానీ లెబనాన్ పెరిల్డ్ కానీ. మిడిల్ ఈస్ట్ మ్యాప్ బాగా చూసుకోండి, ఇండియన్ ఓషన్ కంట్రీస్ బాగా చూసుకోండి. ఎందుకంటే ఈ మధ్య ఇండియా ఇండియన్ ఓషన్ కమిషన్లో అబ్జర్వర్ అయింది. ఇండియన్ ఓషన్ కమిషన్లో 5 కంట్రీస్ ఉన్నాయి, ఐఓసీలో 5 కంట్రీస్ ఉన్నాయి. ఆ 5 కంట్రీస్ డీటెయిల్గా చూసుకుని చుట్టుపక్కల ఉన్న దేశాలు, ముఖ్యంగా ఇండియన్ ఓషన్ ఐలాండ్స్ లొకేషన్ మొత్తం మ్యాప్ పాయింటింగ్ నేర్చుకోవాలి, ఐఓసీ ఐలాండ్స్ మొత్తం. తర్వాత చైనాతో మనకు తెలుసు జమ్మూ కాశ్మీర్, లడాక్ ఏరియా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతాలను పూర్తిగా చూసుకోవాలన్నమాట. నేపాల్తో ఇందాకే చెప్పాను కదా, కాలాపాని, లిప్టూ లేక్, లింపియాదురా మ్యాప్ పాయింటింగ్. నేపాల్ ఇండియా బార్డరింగ్ స్టేట్స్ చూసుకోవాలి, అంటే ఇండియాలో ఏ స్టేట్స్ నేపాల్తో బార్డర్లో ఉన్నాయి, ఆ స్టేట్ బార్డర్ ఎంత చూసుకోవాలి. తర్వాత రామాయణ సర్క్యూట్, బుద్ధిస్ట్ సర్క్యూట్, అండ్ నేపాల్తో భూటాన్తో హైడ్రో పవర్ డిప్లొమసీ, వీటి గురించి చూసుకోవాలి. అండ్ శ్రీలంకలో మొన్న ఎన్నికలు జరిగాయి. శ్రీలంకలో 13th అమెండ్మెంట్ ఇంతవరకు ప్రామిస్ చేసినట్టు బయటకు రాలేదు. శ్రీలంకలో 19th అమెండ్మెంట్ 2015లో చేశారు, 2015లో. అది కూడా ఇప్పుడు డైల్యూట్ అవబోతుంది, అది కూడా ఒకసారి చూసుకోవాలి. తర్వాత పసిఫిక్ ఐలాండ్ నేషన్స్ చూసుకోండి, ఎందుకంటే కింగ్డమ్ ఆఫ్ టోంగో న్యూస్లో ఉంది. ఈ మధ్య టోంగో చైల్డ్ లేబర్ కన్వెన్షన్స్ 2 సైన్ చేసింది, కన్వెన్షన్ నెంబర్ 138, 182. టోంగో వాళ్ళు కన్వెన్షన్ నెంబర్ 138 అండ్ 182 సైన్ చేశారు. అలానే పసిఫిక్ ఐలాండ్స్లో బోగన్ విల్ ఐలాండ్స్ న్యూస్లో ఉన్నాయి. సో మీరు పసిఫిక్ ఐలాండ్స్ మొత్తం లొకేషన్ చూసుకోవడం మంచిది, పసిఫిక్ ఐలాండ్ నేషన్స్. దాంతోపాటు మనం చూస్తే సౌత్ చైనా సీ డిస్ప్యూట్స్, సౌత్ చైనా సీలో ఎక్కడెక్కడ డిస్ప్యూట్స్ ఉన్నాయో లొకేషన్ నేర్చుకోవాలి. పార్సల్ ఐలాండ్స్, స్ప్రాట్లీ ఐలాండ్స్, స్కార్బరోస్ ఇది ఒకటి, తర్వాత నెప్ట్యూనా ఐలాండ్స్, NATUNA నెప్ట్యూనా ఐలాండ్స్, ఇవన్నీ చూసుకోవాలన్నమాట. తర్వాత ఈ మధ్య థాయిలాండ్ దగ్గర మలక్కా స్ట్రైట్స్కి ప్యారలల్గా ఒక స్ట్రైట్ వస్తుందన్నమాట, క్రాచ్ ఛానల్ అని, KRA క్రాచ్ ఛానల్ అని చెప్పి థాయిలాండ్ దగ్గర, అది చూసుకోవాలి. ఇండోనేషియాలో ఈ మధ్య ఒక వాల్కనో ఎరప్షన్ జరిగింది, మౌంట్ సినబంగ్ అని చెప్పి, ఆ వాల్కనో గురించి చూసుకోవాలి. ఫిలిప్పీన్స్లో వాల్కనో చూసుకోవాలి. అదేవిధంగా మౌనాకియా ఐలాండ్స్, ఎక్కడ, హవాయ్ మౌనాకియా ఐలాండ్స్ గురించి చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి. దాంతోపాటు కొన్ని గ్రూప్స్ బాగా న్యూస్లో ఉన్నాయి, బ్రిక్స్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ఇండియన్ ఓషన్ కమిషన్, బిమ్స్టెక్, సార్క్, ఏషియాన్, బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, AIIB, వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో ఏమున్నాయి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ గురించి, WHO గురించి చూసుకోవాలి. కొంచెం బేసికల్గా ఇవి చదివితే IR ప్రిపరేషన్ ఫిలిమ్స్కి అయిపోద్ది. మీరు కంటిన్యూస్గా చదివితే 2 days పడుతుంది, 1 or 2 days, లేదా బ్రేక్ చేసి చదివితే రోజుకి ఒక 1/2 hour 1 hour చదివిన ఈ టాపిక్స్ అన్నీ చేసచ్చు. దాంతోపాటు కింబర్లే ప్రాసెస్ అని చెప్పి డైమండ్ సర్టిఫికేషన్ ఒకటి, బ్లడ్ డైమండ్ కాన్సెప్ట్ ఒకటి, ఇవన్నీ. తర్వాత లొకేషన్స్, ముఖ్యంగా మ్యాప్ పాయింటింగ్ బాగా చూసుకోండి. టర్కీ చుట్టుపక్కల దేశాలు, మెడిటేరియన్ సీ కంట్రీస్, ఇండియన్ ఓషన్ కంట్రీస్, పసిఫిక్ ఐలాండ్ నేషన్స్. తర్వాత యూరోప్లో ల్యాండ్ లాక్డ్ కంట్రీస్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా కనెక్టింగ్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఇవి మెక్సికో తర్వాత కంట్రీస్, పనామా వరకు, ఇవి మొత్తం కనెక్టింగ్ కంట్రీస్ లొకేషన్ చూసుకోవడం, ఇవి చూసుకుంటే మంచిది.